హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ దేవి టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయే ఉంటుంది మీకు. లాస్ట్ సండే మా ఫ్యామిలీ అందరూ రామోజీ ఫిల్మ్ సిటీ ట్రిప్‌కి వెళ్ళామండి. అదంతా కూడా వీడియో తీశాను. సరదాగా చూసేయండి మీరు కూడా. ఇప్పుడైతే బస్సులో ఉన్నామండి. బస్సు వాళ్ళ బస్సులోనే వెళ్తున్నాం మేము, మా ఓన్ వెహికల్ కాకుండా. ఫిల్మ్ సిటీ ఎంటర్ అయిపోయిందండి. లాంగ్ నుంచి అయితే కనిపిస్తుంది, దూరం నుంచి. ఇప్పుడైతే బస్సు లోపలికి ఎంటర్ అవుతుందండి. నేను గెస్ట్ చేసిన దానికన్నా చాలా బాగుంది ఈ లోపలైతే. వేరే ఊరు వెళ్ళినట్టే ఫీల్ వచ్చింది నాకైతే. అప్పటికే అంతా ఫుల్ అయిపోయి ఉన్నారు. మేము చాలా ఎర్లీగా వెళ్ళాము, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా రైట్ టైంకే వెళ్ళాము. ముందే వెళ్తే అన్నీ కవర్ చేయొచ్చు అని ముందే ప్రిపేర్ అయిపోయాము ముందు రోజే. ఫుడ్ ఏమి నాట్ అలౌడ్ అండి లోపలికి. స్నాక్స్ కూడా తీసుకెళ్ళడానికి లేదు. ఓన్లీ వాటర్ బాటిల్ ఒకటే తీసుకెళ్ళాము. ఇక్కడ నుంచి ఇంకా లోపలికి ఎంటర్ అవ్వడానికి కొంచెం వేరే బస్సు ఉందండి. ఒక వేరే ఊర్లో ఉన్నట్టే అనిపించింది నాకు. చుట్టూ గ్రీనరీ అంతా చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది. మెయిన్ పొల్యూషన్ లేదు. ఇక్కడ నుంచి ఇంకా లోన్కి ఎంటర్ అయిపోతున్నాం ఫిల్మ్ సిటీ లోపలికి. చాలా అందంగా ఉందండి, చాలా ప్లెజెంట్గా ఉంది, చాలా డిసిప్లిన్గా కూడా ఉంది. ఎంత తెలియని వాళ్ళకైనా కానీ ఈజీగా అర్థమైపోయేంత బాగా ఉంది. ఈ లోపలికి వెళ్తుంటే చుట్టూ కూడా మంచి మంచి సీనరీస్ కనిపించాయి మాకు. ఇది ఒక స్ట్రీట్ సెట్ అంటండి చెప్పారు బస్సులో. ఇక్కడ ఎంట్రన్స్లో ఒక కాంప్లిమెంటరీ రైడ్ ఉంది. ఇది కూడా మేము ఎంజాయ్ చేసాము, చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఈ రైడ్ అయితే మా పాప మా హస్బెండ్ వెళ్ళారండి. చాలా భయపడి పెద్ద పెద్దగా వచ్చేసారు. మేమైతే ఎక్కలేదు, భయం వేసింది. కలిగిపోయాను, చాలా భయం వేస్తుందంట మా పాప చెప్పింది. కళ్ళు తిరిగినట్లయిపోయిందని చెప్పింది. కానీ బాగుంది, సరదాగా అనిపించింది. నెక్స్ట్ అయితే ఇది ఓపెనింగ్ సెరమనీ అండి. అక్కడ అంతా వెయిట్ చేయించారు ఒక 5 minutes. ఓపెనింగ్ సెరమనీ ఉండండి అనేసి. ఆన్ టైంకి వచ్చిన వాళ్ళకి ఇది ఉంటుందండి, కొంచెం లేట్గా వచ్చిన వాళ్ళు అయితే ఇది మిస్ అవుతారు. లైవ్ పర్ఫార్మెన్స్ కదా, బాగా అనిపించింది నాకైతే.
ఇది నెక్స్ట్ లోపలికి వెళ్ళాక ఇంకొకటి ఓనం సెలబ్రేషన్స్ జరుగుతున్నాయండి లోపల ఫిల్మ్ సిటీలో. చాలా బాగా అనిపించింది. ట్రెడిషనల్ మ్యూజిక్ పెట్టారు, పాటలు అవి. ఇదొక మంచి ఎక్స్పీరియన్స్ అండి. మూవీస్ ఎలా తీస్తారనేది చూపించారు లైవ్లో. బ్యాక్ సైడ్ గ్రీన్ కార్పెట్తో ఎలా తీయొచ్చు అనేది మొత్తం చూపించారు. అక్కడ నుంచి బయటకు వచ్చేసి ఇంకొక వేరే బస్ ఎక్కాం లోపలికి వెళ్ళటానికి. చిన్నపిల్లలకి పండుస్తానని ఉందండి, అందులోకి అయితే మేము వెళ్ళలేదు. పిల్లల గేమ్స్ ఉంటాయి కదా, అనవసరం అనేసి టైం వేస్ట్ అని వెళ్ళలేదు. బస్లో ఒక గైడ్ ఉన్నారు, వాళ్ళైతే చెప్తున్నారు ఇక్కడ ఏం ప్లేసు, వాటి స్పెషాలిటీ ఏంటి, అక్కడ ఏమేమి షూటింగ్స్ జరిగినాయి అని 3 లాంగ్వేజ్లో చెప్తున్నారు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది వచ్చేసి మైసూర్ బృందావన్ గార్డెన్ అని చెప్పారు. షూటింగ్ తగ్గట్టు సెట్టింగ్స్ కూడా మారుస్తుంటారంట అప్పుడప్పుడు. ఇదొక బిగ్ వాటర్ ఫౌంటైన్ అంటే చెప్పారు బస్లోనే. చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది ఆ క్లైమేట్ అయితే. ఇక్కడ నుంచి బస్సులో ఇంకా లోపలికి తీసుకెళ్తూ చెప్తున్నారండి సైడ్స్కి ఏమున్నాయని. కొన్ని అయితే నాకు అంత గుర్తులేదు. ఇది వచ్చేసి చంద్రముఖి మూవీలో ఏదో సెట్టింగ్ అని చెప్పారు. వన్ సైడ్ ఒకటి, బ్యాక్ సైడ్ ఇంకొక సెట్టింగ్ ఉంటుందంట. ఇంకోటి వచ్చేసి తాజ్మహల్ సెట్ అన్నారు. మనం మూవీస్లో చూసేదానికి ఇలా లైవ్గా చూస్తే చాలా డిఫరెన్స్ అనిపించింది. ఇంత సింపుల్గా ఉంటాయా, మనకి చాలా పెద్దగా కనిపిస్తాయి కదా అనిపించింది నాకైతే. గ్రీనరీ, కొండలు, పెద్ద పెద్ద చెట్లు ఎక్కడికక్కడ అండి. ఎంత పొల్యూషన్ ఫ్రీ ఉందంటే, సౌండ్ పొల్యూషన్ లేదు, ఎయిర్ పొల్యూషన్ లేదు. చాలా బాగుంది లోపల. ఇవన్నీ సెట్స్ అంటండి మూవీస్కి. ఇది ఒక స్ట్రీట్ షాపింగ్ సెట్ అంటండి. మూవీకి తగ్గట్టు ఆ షాప్స్ని డెకరేట్ చేస్తారంట. ఇది ఒక విలేజ్ టాప్ లాగా ఉందండి. ఇంత చెట్లు, చిన్న చిన్న ఇళ్ళు. ఇంకా అలా ముందు వెళ్తుంటే ఈటీవీ ఆఫీస్, ఈటీవీ ఆఫీసు కనపడింది. ఈటీవీ భారత్, ఇంకా వాళ్ళ ఛానల్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన ఆఫీసులు ఉన్నాయండి ఇక్కడ, ఆఫీస్ బిల్డింగ్స్.
కన్స్ట్రక్షన్ చాళుక్య. ఫస్ట్ తెలుగు మూవీ మా నాన్నకు పెళ్లి, హిందీ మూవీ మడేమియా చోటింగ్, ఇంగ్లీష్ మూవీ ది నైట్ ఫోర్, మలయాళం మంత్రం, తమిళ్ కొట్టాటం. ఇక్కడ నుంచి ఇలా ముందుకెళ్తే ఇది ఒక జైల్ సెట్ అండి. లోపలైతే మనుషులు అరుస్తున్నట్టే ఉంది, అలా సెట్ చేసి పెట్టారు. ఇందులో సినిమా షూటింగ్స్, సీరియల్ షూటింగ్స్ జరుగుతాయంటండి. లోపల చూసే కొంది ఇంకా ఏమొస్తుంది, ఇంకా ఏమొస్తుంది, ఇంకేమని వాళ్ళు ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నాము. ప్రతి బస్సులోనూ గైడ్ ఉన్నారండి, ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు మనకి ఎక్కడ ఏముంటాయి, ఎలా వెళ్ళాలి, అక్కడ స్పెషాలిటీ ఏంటి అనేది. ఇదొక రైల్వే స్టేషన్ సెట్ అంటండి. రియల్ ట్రైన్ లాగా అనిపించింది మాకైతే. ఫొటోస్ తీయడానికి నేను పాప ఇద్దరమే. నెక్స్ట్ బాహుబలి సెట్ అండి. ఎంత బాగుందంటే అసలు మూవీలో చూసిన దానికన్నా అదే రియల్గా చూస్తే షాక్ అయిపోయాం మేమైతే. దీంట్లోనే సినిమా మొత్తం తీశారంటే చాలా గ్రేట్ అండి. ఇదొక పెద్ద చెట్టు, చాలా బాగా అనిపించింది, అందుకే అక్కడ కూర్చున్నాను కొద్దిసేపు. అదంతా కూడా బాహుబలి సాంగ్స్, మ్యూజిక్కే వస్తుంది మొత్తం సెట్ అంతా కూడా. ఎండ అయితే చాలా బాగా 12 అయిపోయిందండి, కరెక్ట్గా డైరెక్ట్ పడుతుంది. ఎంత వేడిగా ఉందంటే అసలు కళ్ళు తెరిచి డైరెక్ట్గా చూడలేము, అంత వేడిగా ఉంది. అప్పుడంతా ఏం తెలియలేదు, కానీ తర్వాత కాళ్ళ నొప్పులు వచ్చేసాయి ఈవినింగ్కి. బాహుబలి సినిమానే అంతగా ఇష్టపడ్డాము, ఇంకా సెట్ ఎలా ఉంటుందా అని ముందు నుంచే ఎక్సైట్మెంట్తో ఉన్నాము. ఇదొకటి అనుష్క అని లోపల పెడతారు కదా భూమి లోపల, ఆ సెట్. వద్దమ్మా అంటే వెళ్ళింది మా పాప. కొన్ని సెట్టింగ్ ఉన్నాయండి, కొన్ని రియల్ గోడలే ఉన్నాయి. ఇప్పుడు మేము పైకి వెళ్తుంది కూడా సెట్టింగ్, అదంతా పట్టుకొని చూసాము. కింద మెట్లు ఒకటే స్టోన్స్, సైడ్ మొత్తం సెట్టింగ్సే. చాలా హైట్ ఉంది, కొండెక్కినంత ఫీల్ వచ్చింది నాకైతే. ఎంత బాగా అనిపించిందంటే లోపలికి వెళ్తే మూవీ మొత్తం ఒకసారి గుర్తొచ్చింది. ఒక్కొక్క సీన్, ఒక్కొక్క ఐటెం దగ్గర ఒక్కొక్క సీన్ గుర్తొచ్చింది. ఇదైతే ఫస్ట్ రమ్యకృష్ణ వస్తుంది కదా, అలా నడుచుకుంటూ వస్తుంది. రియల్ రథమేనండి, చాలా హైట్ ఉంది.
ఫస్ట్ బయట నుండి కొంచెం అనిపించింది కానీ నడుస్తుంటే చాలా లాంగ్ ఉంది లోపల. ఇవన్నీ రియల్గా చేసి పెట్టారండి. గ్రాఫిక్స్ అనుకుంటాం కానీ కొన్ని రియల్గానే ఉన్నాయి. ఇదైతే బాహుబలికి పట్టాభిషేకం చేస్తారు కదా, ఆ సెట్. మా హస్బెండ్ కూర్చున్నారు, వీడియో తీశాను. చాలా క్రౌడ్ ఉంది, అందరూ ఫొటోస్ వీడియోస్ కోసం చూస్తున్నారు. ఇక్కడ కూడా మా హస్బెండ్ చిన్న వీడియో తీశాను. రానా హెడ్ హాఫ్ బాడీని కట్ చేసినట్టున్నారు అక్కడ. ఆ పక్కనే ఇంకా లంచ్ చేసాము. బాహుబలి రెస్టారెంట్ అని ఉంది. ఫుడ్ అయితే బాగుంది, మాకు నచ్చింది. ఇంకా నెక్స్ట్ ప్రిన్సెస్ స్ట్రీట్ అని అక్కడ నుంచి ముందుకెళ్తే వచ్చిందండి. ఇదంతా కూడా ఏ ఫారిన్ కంట్రీలో ఉన్నట్టుంది. మొత్తం బిల్డింగ్ అంతా కాదు, ఫ్రంట్ ఎలివేషనే పెట్టారు. షూటింగ్స్ పర్పసే కదా, అందుకని అట్లా పెట్టినట్టున్నారు. చాలా బాగుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో ఒక్కొక్క థీమ్లో యూనిక్గా అనిపించింది అదంతా స్ట్రీట్ మొత్తం. ఇది ఒక ఎయిర్పోర్ట్ సెట్ అండి. లోపలికి వెళ్ళాము, ఎయిర్పోర్ట్ ఫ్లైట్ లాగే ఉంది లోపల. నెక్స్ట్ నాకు బాగా నచ్చిన ప్లేస్ ఇది, హవా మహల్. రాజస్థానీ స్టైల్లో ఉంది. ఎంత బాగుందంటే అంత బాగుంది, అంత ప్లజెంట్గా, ఎంత చల్లటి గాలి వస్తుందో ఆ మ్యూజిక్కి, రాజస్థానీ మ్యూజిక్కి. అసలు నాకైతే రావాలనిపించలేదు, అంత బాగా నచ్చేసింది నాకు. పేరుకు తగ్గట్టు కొండపైన పెట్టారు ఈ ట్రెడిషనల్ మ్యూజిక్. అది ఎంత బాగుందో. నేను అక్కడే నిలబడి విన్నాను 2 times. ఒకసారి ప్లే చేసినప్పుడు వీడియో తీశాను, ఇంకోసారి మళ్ళీ అక్కడే నిలబడి విన్నాను. ఇతను కూడా ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నాడు, అది కూడా చూసాము. ఒక్కొక్కళ్ళు ఎంత టాలెంట్ ఉంటుందో అనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్ అక్కడ నుండి కిందికి దిగేసామండి. అది కొండపైనే ఉంది. అది అక్కడ నుండి మెల్లగా ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి మెట్లు దిగి కిందికి రావాలి. కిందికి వచ్చేసి కొద్దిసేపు కూర్చున్నాం అక్కడే. నెక్స్ట్ అక్కడ కనపడేది జపనీస్ గార్డెన్ అన్నారు. ఇందులో కూడా చాలాసేపు కూర్చున్నాము. నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ ఇది. ఎంత బాగుందంటే అసలు ఇంకొక వరల్డ్ లాగా అనిపించింది నాకు. ఆ చుట్టూ ఉన్న చెట్లు, కొండలు, వాటర్ అంతా బాగుంది. వాటర్లో చాలాసేపు కూర్చున్నాం కాళ్ళు పెట్టుకుని. మా కాళ్ళ నొప్పులన్నీ తగ్గిపోయినాయి అందులో కూర్చునేసరికి. వాటర్లో అంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి వాటర్లో అవుతున్నా, కానీ జారుతామేమో అనుకున్నాము, ఎక్కడ కాళ్ళు జారలేదు. చాలా బాగున్నాయి.
బాగా కేర్ తీసుకుంటారు అనుకుంటా. చాలా నీట్గా కూడా ఉంది. అందరూ కూర్చుంటున్నారు వాటర్లో. ఒక హాఫ్ అన్ అవర్ పైనే ఉన్నాం ఆ ప్లేస్లో. అంత బాగా నచ్చేసింది. మా పాప చాలాసేపు అటు ఇటు నడిచింది. నేనైతే కూర్చున్నాను వాటర్లో కాళ్ళు పెట్టుకుని, నేను మా హస్బెండ్. మా బాబు వీడియో తీస్తూ ఉన్నాడు మమ్మల్ని. క్రిస్టల్స్ లాగా అనిపించింది వాటర్ అయితే. నెక్స్ట్ ఇది ఒక స్పేస్ యాత్ర అని వెళ్ళామండి, 4D. చాలా బాగుంది. లోపలైతే వీడియో తీయనివ్వలేదు. ఇంకా లాస్ట్ ఇదొక లైవ్ షో అండి. ఎంత బాగుందంటే రియల్గా మూవీలో చూసినట్టే ఉంది. చాలా సౌండ్స్ ఉన్నాయి. గన్ షాట్స్ అయితే రియల్గా గన్ పేల్చినట్టే అనిపించింది నాకైతే. నేను చెవులు మూసుకున్నాను గట్టిగా, అంత సౌండ్ వచ్చింది. రియల్ షో అండి. నిజంగా ఎంత టాలెంట్ ఉందో వాళ్ళు, ఎంత బాగా చేశారంటే అంత బాగుంది. అసలు లాస్ట్ అండ్ ఫైనల్ కదా, చాలా బాగా అనిపించింది మాకు. ఇంకా ఫిల్మ్ సిటీ ఎండింగ్కి వచ్చేసామండి. క్లోజింగ్ సెరమనీ ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ అవుతుందండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.